హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మన బ్రెజా కార్ అండి. ఈ కార్ వచ్చేసి 2023 మోడల్. ఇప్పుడు మనది వచ్చేసి సిఎన్జి ప్లస్ పెట్రోల్ అండి. మన కార్ లో ఏంటంటే సిఎన్జి డేట్ అనేది ఎక్స్పైర్ అయితే అయిపోయింది. సో దానికోసం నేనైతే రెన్యువల్ చేసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు నేను ప్రజెంట్ లోవర్ ట్యాంక్ బండ్ ఇక్కడ విశాల్ కార్స్ సిఎన్జి లో అయితే ఉన్నాను. వీళ్ళైతే సర్వీస్ చేస్తున్నారు. వీరికి వచ్చే ముందు సిఎన్జి ట్యాంక్ అనేది ఎంటీ ఉండాలి. సో మన ఒరిజినల్ ఆర్సీ తీసుకొని రావాలి. 3000 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. 1 డే టైం అయితే పడుతుందని అయితే చెప్పారు. ప్రజెంట్ నేనైతే ఇక్కడ సిఎన్జి స్టేషన్ కి అయితే వచ్చాను. ఇప్పుడే పెట్టాము. సో ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఇప్పుతారు, ఏ విధంగా ఉంటుందని ఫుల్ డీటెయిల్ ప్రాసెస్ వీడియో అయితే ఇందులో ఉంటుంది. స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. కార్ పార్క్ అయితే చేసేసాను. కార్ పార్క్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. సో చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ట్యాంక్ ని అయితే బయట తీస్తారు. బయట తీసిన తర్వాత హైడ్రో టెస్టింగ్ అయితే చేస్తారు. ఈ హైడ్రో టెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ రీఫిట్టింగ్ అయితే చేస్తారు. సో ట్యాంక్ అయితే ఎంటీ ఉందా అని అడిగారు. ఎస్, ఎంటీ ఉందని చెప్పాను. ఇది డేట్ ఎలా అయిపోయింది అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, ప్రతి సిఎన్జి కార్స్ కి ఈ విధంగా ప్లేట్ అయితే ఉంటది. సో ఈ ప్లేట్ లో ఇక్కడ చూడొచ్చు, మనకు డేట్ ఆఫ్ లాస్ట్ టైం 4/23 అవుతుంది కదా. ఇక్కడ నుంచి 3 years అయితే వ్యాలిడిటీ ఉంటది. అలా మన డేట్ అయిపోయింది. సో సిఎన్జి స్టేషన్స్ లలో సిఎన్జి అయితే ఫిల్ చేస్తలేరు. సో అందుకని నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు దీన్ని అయితే తీసేసి హైడ్రో టెస్టింగ్ అయితే పంపిద్దాము. ఒక 6 hours అయితే టైం పడుతుంది అని చెప్పారు. ఒకవేళ మీరు కూడా 1 డేలో సిలిండర్ కావాలి అంటే మార్నింగ్ 10 o'clock వస్తే ఈవినింగ్ 5 o'clock అయితే సిఎన్జి అప్పచెప్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నాను. సో దీన్ని ఏ విధంగా తీస్తారనేది క్లియర్గా డీటెయిల్ వీడియో అయితే ఉంటుంది. స్టే I got the juice like a snow cone. దాదాపు ఒక 2 kgs పీస్ అయితే ఉండే. సో 2 kgs అంటే అయితే రిమూవ్ చేసేసారు. సో ఏదైతే రెగ్యులేటర్ ఉందో ఆ రెగ్యులేటర్ కూడా తీసేస్తున్నారు. తీసేసి వీళ్ళిద్దరు కలిసేసి తీసుకొచ్చి కింద పెట్టేస్తారు. చాలా వెయిట్ అయితే ఉంటది. అమ్మా, ఏదైతే మన రెగ్యులేటర్ వైరింగ్ స్విచ్ తీసేస్తున్నారు. Got the party jumping like crisscross. Got the gold chain and the wristwatch. Pull up on the scene like a big shot. EDM and hip hop, ain't no time for pit stops. Got the party jumping like crisscross. Got the gold chain and the wristwatch. Pull up on the scene like a big shot. EDM and hip hop, it's my style. అదనేది ఈ నెంబర్ గుర్తుంచుకోమన్నారు. సో అలాగే ట్యాంక్ పైన మన వెహికల్ యొక్క నెంబర్ అయితే రాశారు. సో ఇది అంతే. ఇక మనం ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్తున్నారు. దీన్ని ఇప్పుడు ఫ్యాక్టరీకి పంపుతారట. సో సిఎన్జి టెస్టింగ్ కోసం టెస్టింగ్ అయిపోయింది. సో టెస్టింగ్ అయిపోయినాక మనకి ఇక్కడ ఈ ట్యాగ్ అయితే వేసారు. ట్యాగ్ వేసిన తర్వాత ముందు ఆ విధంగా అయితే ఫిట్ చేసేస్తుండ్రు. ఇంకొకటి వీళ్ళు ఏమంటున్నారంటే, ఇందులో ఎలాంటి లీకేజ్ అయితే ఉండదు, జస్ట్ టెస్టింగ్ మాత్రమే అని అంటున్నారు. సో ఇది టెస్ట్ అయినట్టు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తానని అయితే అంటున్నారు. చూద్దాం అదేంది అనేది. సో ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూడొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్విచ్చెస్, పైప్లు యాజ్ ఇట్ ఈస్ పెట్టిస్తున్నారు. సో ఏదైతే మనకు సిఎన్జి ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుందో, జస్ట్ ఇది ఒక్క వైర్ వల్లనే మనకైతే ఆన్ ఆఫ్ అనేది అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా టెస్ట్ అయినాక మనకి ట్యాగ్ అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, హైడ్రో టెస్టింగ్ అని ఉంది ట్యాగ్. సో అది But that is not true, just being honest. You should really just stop, fool. Matter of fact, empty no pockets, give me that watch too. My mind is wicked, that's why I spit it so hostile. Freaky girls in the crib, it's like I live in a brothel. All I spit is Leviticus, but I'm not an apostle. My nuts hang low, long and they colossal. Black trader black, she messiah to the misfits. Run circles, run these rappers till my shit splits. You a little late to the party, baby, I been lit. If you ain't on the friend list, you better mind your business. Ooh, got the party jumping like crisscross. Ooh, got the gold chain and the wristwatch. Pull up on the scene. చూడండి, టెస్టింగ్ అయిన తర్వాత మనకి ఇది సర్టిఫికేట్ అన్నమాట. ఏదైతే మనకి ఇక్కడ ఇది ఉందో ఈ ప్లేట్ తీసేసి ఈ ప్లేట్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, మన వెహికల్ నెంబర్తో సహా అయితే ఉంది. అలాగే మన ట్యాంక్ నెంబరు, వెహికల్ టెస్టింగ్ తేదీ, నెక్స్ట్ రీటెస్ట్ చేయాల్సిన తేదీతో సహా అయితే ఇచ్చారు. ఇది ఏ విధంగా ఫిక్స్ చేస్తారో అది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మనకు పాతదైతే ఇక్కడ డేట్ అయితే అయిపోయింది. ఇక్కడ
మారుతి సుజుకి ఇండియా నుంచి వీళ్ళైతే పెట్టారు ఈ ప్లేట్. నెక్స్ట్ ఇక్కడ ఇది మారుతి సుజుకి వాళ్ళ దగ్గర లేదట, సో అందుకే మనం విశాల్ సిఎన్జి హైడ్రో టెస్టింగ్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఈ విధంగా ఫిక్స్ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు ప్లేట్ పైన మొత్తం మనకి ఇది నార్మల్ రైటింగ్ కాకుండా జస్ట్ ప్లేట్ని రైటింగ్ ద్వారా అయితే ఉంది. సో అది ఇప్పుడు ప్లేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఫైనల్ గా మన కార్ అయితే సిఎన్జి హైడ్రో టెస్టింగ్ కూడా అయిపోయింది, అలాగే ఫిట్టింగ్ కూడా అయిపోయింది. ప్రజెంట్ మనమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మనకు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:20కి అయితే ఫిట్టింగ్ కూడా ఇచ్చేసేసారు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. సిఎన్జి కూడా ఫిల్ చేసుకుంటాను. సిఎన్జి ఫిల్ చేసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోతాను. డేట్ కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. చూసారు కదా మొత్తం ఏ విధంగా ఫిట్టింగ్, ఏ విధంగా హైడ్రో టెస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి. ఈ ఫ్రెండ్స్ లో ఎవరికైతే సిఎన్జి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకు హైడ్రో టెస్టింగ్ కావాలి అనుకుంటే విశాల్ కార్ సర్వీస్ పాయింట్ కి అయితే వచ్చేయండి, హైడ్రో టెస్టింగ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వైలేట్ అండి, డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.